శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు జగద్గురువు అనబడేటటువంటి బిరుదునామాన్ని పొందినటువంటి వారు. శంకరులు కారణజన్ములు. పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని కేవలం కర్మ అనుభవించడం కోసమని చెప్పి వచ్చినటువంటి వారు కారు. కైలాస శంకరుడు సాక్షాత్ కాలడి శంకరుడిగా వచ్చాడు. దేని కొరకు రావాలి అంటే పెద్దలు ఒక మాట చెప్తారు, కేవలము శంకరుడైతే తనలో తాను రమిస్తూ ఉంటాడు జ్ఞానమనందు. కేవలము అంబిక అయితే ఆవిడ ప్రవాహము, పవర్ అంటే శక్తి కదండి, శక్తి అంటే కదులుతుంది. కదలిక లేకపోతే శక్తి అన్న మాటకు అర్థం లేదు. పూర్తి కదలికతో ఉంటుంది. పూర్తి కదలికతో ఉన్న చోట జ్ఞానమునందు మమేకము కష్టం, జ్ఞానమునందు మమేకమున్న చోట కదలిక కష్టం. ఎందుచేతనంటే సమాధి స్థితిగతుడై తనలో తాను రమించేటటువంటి వ్యక్తి ఇంకా వేరొకరితో మాట్లాడడం, వేరొక చోటుకి కదలడం అవసరం ఉండదు. కాబట్టి లోకానికి బోధ చెయ్యడం కోసం పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం కలిసి శంకరాచార్య స్వామి వారిగా ఆవిర్భవించింది. అందుకే వారు పాదచారి అయి ఆసేతు హిమాచల పర్యంతము పర్యటన చేశారు. అపరశంకరుడై లోకములకంతటికీ జ్ఞానబోధ చేశారు. బ్రహ్మసూత్రములకి భాష్యం ఇచ్చారు. ప్రస్థానత్రయానికి అంతటికి భాష్యం ఇచ్చారు. అంతటి మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి ఒకసారి కాశీపట్టణానికి వెళ్ళడం సంభవించింది. కాశీపట్టణం చూడనటువంటి వాళ్ళు ఎవరు మామూలుగా సామాన్యమైన గృహస్థులే ఉండరు. అందున అటువంటి పరమహంస పరివ్రాజకాచార్యుడైనటువంటి శంకర భగవత్పాదులు వారణాసి పట్టణ దర్శనం చేయకుండా ఎందుకుంటారు? అందుకని వారు ఒకనాడు కాశీపట్టణానికి వెళ్ళారు. ఆ కాశీపట్టణంలో ఆయన తిరుగుతున్నటువంటి సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన పాణిని అనబడేటటువంటి ఒక మహావిద్వాంసులు రచించినటువంటి వ్యాకరణ సూత్రములను వల్లివేస్తున్నాడు. వాటిని డుక్రుంకరణి అంటారు ఆ వ్యాకరణ సూత్రాన్ని. అవి వల్లివేస్తున్నాడు. ఈ వల్లివేయడం అనేటటువంటి ఆచారం సాధారణంగా రెండు విషయాల్లో ఉంటుంది. ఒకటి వేదమునందు ఉంటుంది, అవసరం ఉన్నా లేకపోయినా వేదమంత్రాలని ఆమ్నాయం చేస్తుంటారు. రెండవది వ్యాకరణ సూత్రాలని వల్లివేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఒక చోట నిలబడి వల్లివేస్తున్నాడు. వల్లివేయడం అంటే మళ్ళీ పునః పైకి చెప్తున్నాడు. ఈ చెప్తున్న సందర్భంలో శంకరాచార్య స్వామి వారు తన శిష్యులతో కలిసి అలా వెళ్ళిపోతున్నారు. వెడుతున్నటువంటి శంకరులు ఈ వృద్ధ బ్రాహ్మణుని చూశారు. చూసి వెంటనే ఆసువుగా వారి నోటి వెంట కొన్ని శ్లోకాలు వచ్చాయి. అందులో మొట్టమొదటి శ్లోకంలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అంటారు. చిత్రం ఏమిటంటే శంకరాచార్య స్వామి ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చి అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారు. అదే శంకరులు చెయ్యనటువంటి స్తోత్రం లేదు. పశుమాం సర్వజ్ఞ అని శివానంద లహరిలో అన్నారు. కాబట్టి శంకరుల చెప్పనిది చెప్తాను అని అనడం చాలా సాహసం, ఇంకెవరు అనలేరు ఆ మాట. శంకరాచార్య స్వామి భూమిని ఆకాశాన్ని కప్పేశారు. ఆయన సాహిత్యం అలా ఉంటుంది. అటువంటి శంకరులు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వ్యాకరణ సూత్రాన్ని వల్లివేస్తుంటే అప్పటికి ఇంకా గట్టిగా ఓ 20-22 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి నిండు యవ్వనంలో ఉన్న శంకరులు ఆయన్ని చూసి మూఢమతే అని పిలిచారు. అసలు ఈ మూఢమతే అని పిలవడమే కొంచెం విచిత్రంగా ఉంటుంది. పిలిచి ఊరుకున్నారా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి, భజ అంటే కీర్తించు, గోవిందుణ్ణి కీర్తించు కీర్తించు కీర్తించు. దేనికి కీర్తించాలి? కారణం ఏమిటి? సంప్రాప్తే సన్నిహితే కాలే, నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి నీ శరీరమును తీసుకు వెళ్ళిపోగలిగినటువంటి బలవత్తరమైన కాల ప్రవాహము నడుచుచున్నది. ఆ కాలము నిన్ను కబళిస్తుంది. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి. నువ్వు వల్లివేస్తున్నటువంటి డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములు నిన్ను రక్షించవు. ఇప్పుడు ఒక మాట మీరు ఆలోచించండి. దీన్ని సంప్రదాయంలో ఏమన్నారంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు భజగోవిందం స్తోత్రం అన్నారు, లేకపోతే భజగోవిందం మీద వ్యాఖ్యానం. కానీ
అసలు సంప్రదాయమునందు మాత్రం అలా అనడం కించిత్ పొరపాటు. భజగోవింద స్తోత్రం అన్నమాట కానీ భజగోవిందం అన్నమాట కానీ వాడకూడదు. ఎందుకంటే శంకరాచార్యులు వారే ఈ శ్లోకములను చెప్పిన తర్వాత నిర్ణయం చేశారు, పెద్దలు దీన్ని ఏ పేరుతో పిలవాలి అని అడిగారు. అడిగితే భజగోవిందం అని పిలిస్తే శ్లోకంలో మొదటి పాదం వల్ల వచ్చినటువంటి గొప్పతనం చేత అలా అంటున్నారు, కానీ భజగోవిందం అనకూడదు, దాన్ని మోహముద్గరము అని పిలవాలి అని. దాని పేరు మోహముద్గరము. అయితే విచిత్రం ఏమిటంటే లోకంలో మోహముద్గరముపై వ్యాఖ్యానము అని మీరు అన్నారనుకోండి, ఇది ఏదో ఎవరో రాసింది ఎక్కడ పోయి వెళ్ళరనుకుంటారు. భజగోవిందం అన్నారనుకోండి, ఆ శంకరాచార్య కృతం అంటారు. భజగోవిందము అన్న పేరుతో ఉన్న ప్రఖ్యాతి మోహముద్గరము అన్న పేరుతో లేదు. ముద్గరము అంటే కొరడ, విప్, హార్స్ విప్ అంటారు. గుర్రాన్ని కొట్టేటటువంటి కొరడాని దేనికి ముద్గరమని పిలుస్తారు. ఎద్దుల్ని కొట్టేటటువంటిది వేరు, చరణాకోల అంటారు దాన్ని. గుర్రాన్ని కొడితే ముద్గరం అని పిలుస్తారు సంస్కృతంలో. ఆ ముద్గరము ఇది మోహముద్గరము. మోహం అంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి అజ్ఞానము అనుకోండి. అందాక తెలియవలసిన వస్తువు తెలియబడకుండుట, దానికి అజ్ఞానం అని పేరు. ఆ అజ్ఞానము పట్ల ముద్గరము. ముద్గరము యొక్క దెబ్బకి ఒక లక్షణం ఉంటుంది, చిట్లుతుంది. ముద్గరం పెట్టి కొట్టారనుకోండి, ముద్గరంతో ఎంతసేపు ఏమిటంటే ఉట్టిన ఇలా కాటించాలంటే. ముద్గరం పెట్టి గట్టిగా కొడితే చిట్లిపోతుంది, అది ఎక్కడ తగిలితే అక్కడ. అలా చిట్లేటట్టుగా కొట్టగలిగినది కాబట్టి దానికి ముద్గరం అని పేరు. దాంతో ఒక్క గుర్రాన్నే కొడతారు. కాబట్టి ఇప్పుడు దీన్ని మోహముద్గరము అంటే ఈ దెబ్బ కానీ పడితే, మోహము అంటే అజ్ఞానము చిట్లిపోతుంది. అజ్ఞానము చిట్లిపోయేటట్టు కొట్టగలిగినటువంటి శబ్దస్వరూపము. కాబట్టి ఇప్పుడు ఇందులో ఉండే మాటలు కానీ ఈ శ్లోకాలు కానీ చాలా మెత్తగా ఉంటాయని మీరు ఆశించకూడదు కదా. భజగోవిందం కానీ మోహముద్గరం కానీ చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి, రామాయణంలో కావ్య భాష ఉన్నట్టు అందులో ఉంటుందని మీరు ఊహించకూడదు. కాబట్టి మొట్టమొదట భజగోవిందము వాట్ ఇట్ ప్రీసపోజెస్ అంటే అది మోహముద్గరము, హార్స్ విప్ అలాగే ఉంటుంది. దాని యొక్క భాష అది చెప్పడం అలాగే ఉంటుంది. ఇందులో మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. శంకరాచార్య స్వామి వారు వృద్ధ బ్రాహ్మణుల్ని చూసి మూఢమతే అని పిలిచారు. మూఢమతే అని పిలవవలసినంత తప్పు పని ఆయన ఏం చేశారు అంటే, శంకరాచార్య స్వామి వారు రెండు కారణాలు చెప్పారు. నిన్ను ఎందుకు మూఢమతి అని నేను అనవలసి వచ్చింది. ఒకటి, సంప్రాప్తే సన్నిహితే కాలే, ఈ కాలము ఆగకుండా వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను గ్రహించేస్తుంది, నిన్ను తీసేస్తుంది, నీ నామరూపాలు ఉండవు, శరీరాన్ని కబళించేస్తుంది. అప్పుడు నువ్వు చెప్తున్న ఈ డుక్రుంకరణి సూత్రాలు నిన్ను రక్షించవు. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, డుక్రుంకరణి వ్యాకరణ సూత్రం రక్షించలేదని శంకరాచార్య స్వామి వారి యొక్క కేవలము బాహ్యార్థమా, లేకపోతే ఇంకేమైనా మనసులో పెట్టుకుని శంకరాచార్యుల వారు ఇలా అంటున్నారా? శంకరాచార్యుల వారు జగద్గురువులే కావచ్చు, మహానుభావుడే కావచ్చు, అంత గబుక్కుని మూఢమతే అని అంటారా? శంకరులు ఎక్కడా అలాంటి ప్రయోగం చేయలేదు, ఎప్పుడు అలా మాట్లాడలేదు, అంత పరుషంగా వారు మాట్లాడలేదు. మరి అటువంటి శంకరులు మూఢమతే అని పిలవచ్చా ఒక బ్రాహ్మణుడు, పైగా వృద్ధుడు? వ్యాకరణ సూత్రం గురించి అంత తక్కువ చేసి శంకరాచార్య స్వామి మాట్లాడచ్చా? ఎందుకనంటే వ్యాకరణం అనేటటువంటిది వేదములకు ఉండేటటువంటి అంగములలో ఒకటి. వేదాంగమైనటువంటిది అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, నా శరీరంలో నా చేతులు నా కాళ్ళు ఎలా నాకు అంగములో, వేదములకు అంగములలో వ్యాకరణము కూడా ఒక అంగము. అటువంటి అంగాన్ని కించపరిచి వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారు మాట్లాడరు కదా. మరి ఏ దృష్టితో శంకరులు అలా పిలిచారు? దీన్ని సహేతుకమైనటువంటి కోణంలో మీరు విచారణ చెయ్యకపోతే అసలు మీకు దాని నేపథ్యం అందదు. మోహముద్గరము యొక్క నేపథ్యము మీకు సరిగ్గా అందితే ఆ తరువాత శ్లోకాల యొక్క ప్రయోజనం అందుతుంది, లేకపోతే అసలు అది అందే అవకాశమే ఉండదు. నేను మీకు ఇప్పుడు దానికి సంబంధించిన నేపథ్యాన్ని కొద్దిగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం శ్రద్ధాళువులై ఆలకించండి. వ్యాకరణమునకు వేదము యొక్క అంగములలో ఏమని పిలుస్తారంటే వేద పురుషుని యొక్క నోరు అని పిలుస్తారు. వేద పురుషుని యొక్క నోరే వ్యాకరణమై ఉంటుంది. ఈ వ్యాకరణము ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకూడదు. ఇప్పుడంటే అలా నేర్పుతున్నారు, సంస్కృత వ్యాకరణాన్ని ఎక్కడ పడితే అక్కడ నేర్పుతున్నారు. అసలు శాస్త్రమునందు వ్యాకరణం నేర్చుకోవాలంటే ఉపనయనం అయి ఉండాలి, గాయత్రి మహామంత్రానుష్ఠానం చేస్తున్నవాడై ఉండాలి, త్రికాల సంధ్యావందనం చేయాలి.
వ్యాకరణం నేర్పేటటువంటి వారు కూడా తలస్నానం చేసి మడిబట్ట కట్టుకుని శివాలయంలో వ్యాకరణ దాన మంటపం ఎక్కడుంటుందో ఆ మంటపంలో కూర్చుని వ్యాకరణం చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ నేను వ్యాకరణం చెప్తానండి అంటే కుదరదు. అది ఈశ్వరుడు యొక్క నోరు వ్యాకరణం. కాబట్టి ఒక్క శివాలయంలోనే కడతారు వ్యాకరణ దాన మంటపాలు, ఇంకెక్కడ కట్టరు. అసలు మీకు వ్యాకరణ దాన మంటపం అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దాంతో కలిపి శివాలయం కట్టాలన్న ఆలయాలు ఇవాళ మీకు చూద్దామన్నా లేవు. ఇప్పటికీ ధారానగరంలో ఉందొకటి, అది ఇప్పుడు మసీదు కింద మారిపోయింది. దాని గురించి పేపర్స్లో కూడా వచ్చింది, అందులో ఉన్న చక్రము వాటన్నిటి గురించి. కాబట్టి అటువంటి శివాలయంలో మాత్రమే వ్యాకరణ దాన మంటపం ఉంటుంది. అక్కడ కూర్చుంటాడు గురువు, కూర్చుని వ్యాకరణం నేర్చుకోవడానికి వచ్చినటువంటి శిష్యులకి వ్యాకరణం నేర్పుతారు. ఎందుకు శివాలయంలోనే నేర్పాలి, విష్ణువాలయంలో నేర్పకూడదా వ్యాకరణ మంటపం అంటే, వ్యాకరణ మంటపం విష్ణువాలయమునందు నిర్మించరాదు. ఎందుకు నిర్మించరాదు? దీనికి ఒక కారణం ఉంది. దీనికి నేను ఒక కథానుసంధానం చేస్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. పాటలీపుత్రము అని ఇప్పుడు మనం పాట్నా అని పిలుస్తున్నాం. ఆ పాటలీపుత్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం నేర్పుతుండేవారు పూర్వం. ఆ సంస్కృతం నేర్పేటప్పుడు పాణిని వరరుచి అనబడేటటువంటి ఇద్దరు విద్యార్థులు గురువు గారి దగ్గర కూర్చుని వ్యాకరణం నేర్చుకుంటున్నారు. ప్రతిరోజు శివాలయానికి తీసుకెళ్లేవాడు, వ్యాకరణ మండపంలో కూర్చోబెట్టేవారు, వ్యాకరణం చెప్పేవారు. పాణిని అర్థం చేసుకోలేకపోయేవాడు, సరిగ్గా దాన్ని పట్టుకోలేకపోయేవాడు ఆ వ్యాకరణాన్ని. వరరుచి బాగా పట్టుకునేవాడు. గురువు గారు కొన్నాళ్ళు చూసిన తరువాత పాణినితో అన్నారు, నీకు వ్యాకరణం బాగా అర్థం కావాలంటే ప్రపంచమునందు వేరొక ప్రక్రియ లేదు, ఉన్నదొక్కటే ప్రక్రియ. నువ్వు కొన్నాళ్ళు హిమాలయ పర్వత సానువుల దగ్గరకు వెళ్ళి శంకరుని ఉద్దేశించి తపస్సు చేయి. మీరు బహుశా విద్యాభ్యాసంలో ఇటువంటి మాట ఎక్కడా వినుండరు. అంటే ఆ పాణినికి కూడా అంత నమ్మకం గురువు గారి మీద. అందుకని ఆయన హిమాలయ పర్వత సానువుల వద్దకు వెళ్ళి తపస్సు చేశాడు కొంతకాలం శివుడి గురించి. శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు నటరాజతత్వంతో దర్శనమిచ్చాడు పాణినికి. ఆ తత్వం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే మనకి 3 రకాలుగానే ఉండాలి సంగీత పరికరాలు. 4వ రకమైనటువంటి సంగీత పరికరాన్ని దేవతార్చన యందు వినియోగించరాదు. అది అమంగళధ్వనే తప్ప మంగళధ్వని కింద పిలవరు. 3 రకాలుగానే సంగీత వాద్యాలు ఉండాలి అని. ఒకటి చర్మంతో చేయబడి ఉండాలి, వాటిని దొరు అంటారు, డప్పు కొట్టడం, మృదంగం వాయించడం అలాంటివి. రెండవది తంత్రులతో కూడినటువంటి పరికరాలు, అంటే వీణ, వైలిన్ ఇలాంటివి. మూడవది గాలి లోపలికి వెళ్ళినప్పుడు కన్నాల్లోంచి బయటికి వచ్చి ధ్వని చేసేది, వేణువు మొదలైనవి. ఈ 3 మాత్రమే సంగీత పరికరాలుగా శాస్త్రం గుర్తిస్తుంది. ఈ 3లోంచి వచ్చిన ధ్వని మంగళకరం, మీకు విద్యా ప్రచోదనం చేస్తుంది ఆ ధ్వని. మిగిలినవి భయానకములు కావచ్చు. కాబట్టి ఈ 3 రకాలైన ధ్వనులతో కూడినటువంటి అన్ని పరికరములు ఎక్కడ మోగుతాయి అంటే, కైలాసమునందు శంకరుడు నాట్యం చేసేటప్పుడు వాయిస్తారు ఈ పరికరాలన్నీ. ఈ పరికరాలన్నీ వాయిస్తుండగా ఆయన నాట్యం చేస్తారు. ఈ నాట్యం అంతా చేసేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. శంకరుడి యొక్క జటాజూటమునందు అణగినటువంటి గంగ యొక్క సూక్ష్మ రూపము నెలవంక దర్శనం అవుతాయి. ఆ జుట్టు గొడుగు ఎలా తిరుగుతుందో అలా గుండ్రంగా ఎగురుతుంది ఆయన నాట్యం చేసినప్పుడు. ఆయన నాట్యాన్ని ఆపేస్తాడు కొంతసేపు అయిన తర్వాత. ఇక శరీరంలో ఏ అవయవం కదలదు. ఆయన ఆగిపోయిన తర్వాత ఈ జుట్టు భుజాల మీద సెటిల్ అవుతుంది, ఇలా వచ్చి పడిపోయి ఉండిపోతుంది. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి ఆయన ఊపిరి సర్దుకుని తన చేతిలో ఉన్నటువంటి ఢమరుకని 14 మార్లు మ్రోగిస్తాడు. 14 మార్లు మ్రోగించినప్పుడు ఆ ఢమరుక యొక్క కదలికని ఎవరు దివ్య దృష్టి యందు అంతర్నేత్రముతో దర్శనము చేశారో వారికి వ్యాకరణమునందు మహాద్రష్టలవుతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ ఢమరుకము యొక్క కదలికని పాణిని దర్శనం చేశాడు. దర్శనం చేస్తే 14 మాటలు మోగినటువంటి శివఢమరుకని చూశాడు ఆయన. చూసి 14 మాహేశ్వర సూత్రములు ఆయనకి అవగతమయ్యాయి. ఆ 14 వ్యాకరణ సూత్రములను లోకమునకు మొట్టమొదట అందించి వ్యాకరణమునందు స్థవనీయుడైనటువంటి మహానుభావుడు పాణిని. ఏ పాణిని వరరుచి కన్నా వెనకబడ్డాడో ఆ పాణిని 14 మహేశ్వర సూత్ర రచన చేశాడు. చేస్తే చిత్రం ఏంటంటే దానికి భాష్యం చేసినటువంటి వారు పతంజలి.
మీకు మిగిలినటువంటి గ్రంథాలకి ఒక లక్షణం ఉంటుంది. రామాయణం ఉందనుకోండి, రామాయణానికి ఒక భాష్యం ఉందనుకోండి, భాష్యం గొప్పదా రామాయణం గొప్పదా అని అడిగారు అనుకోండి, రామాయణమే గొప్పది. ఎప్పుడు భాష్యం అనేక రకాలుగా ఉంటుంది, ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చేస్తారు. ఏది గొప్పది అంటే మూల గ్రంథం గొప్పది. భాగవతం గొప్పదా భాగవత భాష్యం గొప్పదా అన్నారు అనుకోండి, భాగవతమే గొప్పది. పాణిని వ్యాకరణం గొప్పదా పతంజలి భాష్యం గొప్పదా అన్నారు అనుకోండి, పతంజలి భాష్యం గొప్పది. వ్యాకరణం గొప్పదన్నారు. అప్పుడు ఒక్క వ్యాకరణంలో మాత్రం వ్యాకరణ సూత్రము గొప్పదా వ్యాకరణ సూత్ర భాష్యము గొప్పదా? భాష్యము గొప్పది. అందుకే మళ్ళీ ఆ భాష్యం రాయాలంటే పతంజలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. నేను మొన్న మూకపంచశతి చెప్పాను, మహాభాష్య వ్యాఖ్యాపటుశయనమారోపయతి వా అన్న శ్లోకానికి అమ్మవారి అనుగ్రహంతో పాణిని వ్యాకరణానికి పతంజలి భాష్యం చేశాడు. భాష్యం కన్నా సాధికారిక వివరణ ఇస్తే వార్తికం అంటారు. దాన్ని వరరుచి ఇచ్చాడు. ఏ వరరుచి కన్నా పాణిని వెనకపడ్డాడో ఆ పాణిని మూల వ్యాకరణ దర్శనం చేశాడు. నటరాజస్వామి వారి యొక్క చేతి కదలికను దర్శనం చేసి, ఇప్పుడు ఇలా దర్శనం చేసినప్పుడు దీన్ని ఏమంటారంటే వ్యాకరణమునకు శబ్ద బ్రహ్మోపాసనము అని పేరు, సంగీతమునకు నాదోపాసనము అని పేరు. వ్యాకరణమునందు ఏ వాక్య నిర్మాణము ఎలా జరగాలో చెప్పి దాని చేత శబ్దము ఎలా ప్రతిపాదింపబడాలి అన్నదాన్ని నిర్ణయం చేస్తారు. ఆ శబ్దమునకు గౌహు అని పేరు సంస్కృతంలో. పతి లేదా వింద అన్న మాటకి ఎవరైతే ఈ వాక్యములను మీకు లభింపజేయుచున్నాడో అనగా శబ్దరాశినంతటినీ మీకు అర్థమయ్యేటట్టుగా అమరికలో చెప్పేటట్టుగా వ్రాసేటట్టుగా వ్యాకరణ సూత్ర నిర్మాణము ద్వారా శబ్దరాశి మీకు అర్థమయ్యేటట్టు చేయగలిగినటువంటి ఒక శక్తి స్వరూపం ఉన్నదో ఆ శక్తి స్వరూపమునకే గోవింద అని పేరు. ఇప్పుడు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం అని శంకరాచార్యుల వారు ఎందుకన్నారు అంటే, శంకరుడు గోవిందుని భజించు అండం వెనకాతల రహస్యం ఏమిటంటే, ఊరి పిచ్చివాడా వ్యాకరణ సూత్రాన్ని వెళ్ళివేస్తున్నావు. ఈ వ్యాకరణ సూత్రాలన్నీ మహేశ్వరుడి యొక్క నోటిలోంచి వచ్చాయి. ఆయన యొక్క వేద పురుషుని యొక్క మూడు స్థానంగా ఉన్నవి ఈ మహేశ్వర సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు. ఈ శబ్దము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మ స్వరూపానుసంధానమును మరిచిపోయి కేవలము ఆ వ్యాకరణాన్ని అమ్మకానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. అంటే అక్షమాలని పుస్తకంగా మార్చావు, పుస్తకం నుంచి అక్షమాలకు వెళ్ళవలసిన వాడికి. ఇది దోషం. సరస్వతీదేవి స్వరూపం ఉంటుంది. సరస్వతీదేవి స్వరూపంలో మీరు చూడండి, ఆవిడ కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేతితో పుస్తకం పట్టుకుంటుంది. పుస్తకం అంటే బుకిష్ నాలెడ్జ్, ఒక పుస్తకం చదివి మీరు తెలుసుకున్నటువంటి విషయం. ఈ విషయము వెనకాతల ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మతత్వము మీకు పుస్తకంలో అర్థం కాదు, గురుముఖత మాత్రమే అర్థమవుతుంది. అలా గురుముఖత అర్థమై మీరు లోపల మననం చేయడమే 51 అక్షరముల చేత ప్రతిపాదింపబడినటువంటి సమస్త వాంగ్మయ స్వరూపమునకు ప్రధానమైనటువంటి ఇచ్చినటువంటి పరబ్రహ్మాన్ని ఉపాసన చేయడం అక్షరాల ద్వారా. అందుకే మాట మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాట్లాడు అంటారు. ఎందుచేత మాట్లాడాలి అలాగా అంటే, మాట మనుష్యుడికి ఒక్కడికే ఇచ్చారు. సమస్త పిపీలికాది పర్యంతంలో ఇంకా ఏ ప్రాణికి మాట ఇవ్వలేదు. మాట మనిషికే ఎందుకు ఇవ్వాలి? ఇది చెప్పడం కోసమే సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది. వీణ అంటే ఏమిటి మీరు చూడండి, ఎప్పుడైనా ఈ వెన్నుపూసలు ఉంటాయి, ఈ వెన్నుపూసలన్నింటినీ పైకి వెళ్ళి ఈ పైన తలకాయతో కలిపి వెన్నుపూసలతో తీసుకొచ్చి మూలాధారం చక్రం దగ్గర ఉన్నటువంటి పిరుదు స్థానాన్ని కలిపితే అది వీణాదండం అవుతుంది. ఈ వీణాదండాన్ని అమ్మవారు మ్రోగిస్తుంటుంది. అంటే నీకు మూలాధార చక్రం దగ్గర కలిగినటువంటి వాయువు వాగ్రూపంలో మనుష్యుడు ఒక్కడికే బయటకు వస్తుంది. మిగిలిన పిపీలికాది పర్యంతంలో ఎంత పుణ్యం ఉండనివ్వండి, అది గుళ్ళోకి వెళ్ళగలదేమో పుణ్యం ఉంటే, లేకపోతే ఓ సాలెపురుగులా పూజ చేయగలదేమో, ఒక ఏనుగులా పూజ చేయగలదేమో, ఒక పాములా పూజ చేయగలదేమో, స్తోత్రం మాత్రం చేయలేదు. అది పలకడం మాత్రం పలకలేదు, నామం చెప్పలేదు. ఒక్క మనిషి చెప్తాడు, అది సర్వశుక్ల సరస్వతి. సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి వీణయే
నీకు ఇయ్యబడినటువంటి వాగ్రూపము, నీలోంచి పైకొస్తున్న వాక్కు సరస్వతీ స్వరూపం. కాబట్టి అది అమ్ముడుకోవడానికి ఉపయోగింపబడేది కారాదు. అది దేనికి అంటే 2 కారణముల చేత మనుష్యులకు ఇచ్చారు. మొదటి కారణం, నువ్వు భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని యొక్క స్తోత్రాన్ని, భగవంతుని యొక్క కథని నువ్వు చెప్పుకోవడానికి. నేను కాసేపు కూర్చుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని అనుకోవాలనుకున్నాను అనుకోండి, నాకు వాక్ ఉండాలి కదా. అందుకని నేను నామం చెప్పుకోవడానికి, ఇప్పుడు నేను మీకు ప్రసంగం చేయడానికి నాకు వాక్ అవసరం. 2వ స్థాయిలో వాక్ ఎప్పుడు అవసరం? అసలు నిజంగా పరబ్రహ్మాను భవాన్ని మీరు ఎప్పుడు పొందుతారు? వాక్కులు ఆగిపోయాక పొందుతారు. ఏ వాక్కులు లేకుండా నిశ్శబ్దంలో, మౌనంలో, సమాధి స్థితిలో మీరు పరబ్రహ్మానందాన్ని పొందుతారు. పరబ్రహ్మానందాన్ని పొందేసినటువంటి వ్యక్తి ఆ ఆనందాన్ని ఎలా పొందడానికి అవకాశం ఉన్నది అన్నది చెప్పకుండా శరీరాన్ని వదిలిపెట్టేశాడు అనుకోండి ఆ గురువు, ఆ తర్వాత తరాలకి ఇంకా ఎలా అందుతుంది మార్గం? కాబట్టి ఇప్పుడు తాను తరించిన గురువు తరించవలసిన మార్గాన్ని మిగిలిన వాళ్ళకి చెప్పడానికి వాక్కు అవసరం. ఈ 2 ప్రయోజనాలకే వాక్కునిచ్చారు. 3వ ప్రయోజనానికి మీరు వాక్కుని ఉపయోగిస్తే దోషభూయిష్టమే. ఈ 2ంటికే మీకు వాక్కు ఇచ్చారు. కాబట్టి అన్నిటికన్నా చాలా లెక్క పెట్టి మాట్లాడవలసినది, ఉపయోగించవలసినది ఇది మనుష్య జన్మలో వాక్కే. ఈ వాక్కు యొక్క స్థానము వేద పురుషునికి నోరు, ఆ నోరు వ్యాకరణము, ఆ వ్యాకరణ సూత్రములను నేర్చుకున్నవాడివి నువ్వు. కాబట్టి నువ్వు వేద పురుషుని యొక్క నోటి స్థానమునందున్నావు. పైగా నువ్వు ద్విజుడవై ఉన్నావు, నీకు గాయత్రీ సంస్కారం ఉంది. ఇటువంటి వాడిని వృద్ధాప్యంలో ఉన్నావు. కాబట్టి నువ్వు తరించవలసినటువంటి మార్గాన్ని ఆలోచించాలి. ఇది మానేసి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ వ్యాకరణ సూత్రాన్ని కాశీపట్టణంలో నిలబడి అదే పనిగా వెళ్ళేస్తే ఈయనకి వ్యాకరణం చాలా బాగా వచ్చు అని కొంతమంది విద్యార్థులు వస్తారని, ఈ వ్యాకరణాన్ని చెప్పి నువ్వు కొంత డబ్బు సంపాదించచ్చని నిష్కారణంగా వ్యాకరణ సూత్రాన్ని వెళ్ళవేస్తున్నావు. నీ లోపల ఉన్న భావన అది. నువ్వు ఇంత గొప్ప వ్యాకరణాన్ని తెలుసుకుని తరించవలసిన వాడివి, తరించడం మార్గం కాకుండా దీన్ని అమ్ముకోవడం మార్గంగా పెట్టుకున్నావు. అందుచేత నువ్వు మూఢమతే. మూఢమతే అన్న మాట కేవలము బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి అన్నది అని మీరు అనుకుంటే అంతకన్నా భజగోవింద శ్లోకంలో దోషం ఇంకోటి లేదు. మూఢుడు వీరా, మూర్ఖుడు వీరా, మూఢుడు పూల, మూర్ఖుడు పూల, ఈ చర్చ అంత అనవసరపు విషయం ఇంకోటి లేదు. మీకు ఆ శ్లోకం ప్రధానమా, మూఢత్వం ప్రధానమా, మూర్ఖత్వం ప్రధానమా? అది కాదు. ఎవరు మూఢుడు? ఇప్పుడు లోకమునందు మూఢమతే అని శంకరాచార్యుల వారు ఎవరిని పిలుస్తున్నారు? వాక్కుతో తరించగలిగినటువంటి స్థితిని పొంది మనుష్యుడుగా జన్మించినటువంటి ఎవరు ఆ వాక్కుని దుర్వినియోగం చేసినా వాళ్ళందరూ మూఢమతులే. వాక్కు ఈశ్వరుడిస్తే ఆ వాక్కు ఒక్కనాడు కూడా ఈశ్వరార్చనకు ఉపయోగపడలేదు. కూర్చుని ఒక్కనాడు భగవన్నామని చెప్పలేదు, ఒక్కనాడు భగవత్కథ చదవలేదు, తాను తన పిల్లలకి కానీ ఇంకోళ్ళకి కానీ ఒక్క భగవత్కథ చెప్పలేదు, లేదా తనకి భగవత్ సంబంధంగా ఉన్నటువంటి ఒక అనుభవాన్ని తాను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ వాక్ ఎందుకు పనికొచ్చింది అంటే కేవలము నీ లౌకికమైన జీవనం గడుపుకోవడానికి, నీ సుఖదుఖాల్ని నువ్వు చెప్పుకోవడానికి నీకు ఆ వాక్కు పనికొచ్చింది. కాబట్టి దేని కొరకు నీకు వాక్కు ఇయ్యబడినదో ఆ వాక్కు దుర్వినియోగము చేయబడినది. ఇచ్చిన దాన్ని ఇచ్చిన ప్రయోజనానికి కాకుండా అన్య ప్రయోజనానికి వాడుకుని ముత్యాలు వజ్రాలు నువ్వు తీసుకోరా అంటే రాజద్వారంలోంచి వచ్చి హాయిగా నువ్వు దేవతార్చన చేసి భోజనం చెయ్యమంటే నాకు ముత్యాలు వజ్రాలు అక్కర్లేదు, నేను రాజద్వారంలోంచి రానని పెరటద్వారం దగ్గరికి వెళ్ళి చీకట్లో నించుని మురికి గుంటలో ఉన్నటువంటి చిన్ని చిన్ని నత్తగొల్లలు ఏరుకుని కడుక్కుని జేబులో పెట్టుకుని పెరటి ద్వారం నుంచి వచ్చి భవతి భిక్షాందేహి అని చీకటిలో నిలబడినటువంటి వాడిది ఎంత అజ్ఞానమో. ఈశ్వరుడు ఇచ్చినటువంటి వాక్కుని కొంతమేరకైనా ఈశ్వరార్చనకి ఉపయోగించకుండా, తాను తరించడానికి మార్గంగా ఉపయోగించుకోకుండా కేవలము లౌకిక జీవనానికి ఆ వాక్కుని ఉపయోగించుకున్నవాడు మూఢమతే. ఇది శాంకర సిద్ధాంతం. అందుకు పిలిచారు ఆయన మూఢమతే. లేకపోతే అది వెళ్ళి ఎవరికి వర్తిస్తుందంటే ఎవరో కొద్ది మందికే వర్తిస్తుంది. అప్పుడు మీకు నాకు ఎందుకు ఆ మోహముద్గరం? మోహం ఉన్న వాళ్ళందరికీ మోహముద్గరం కావాలి. గుర్రం అన్న ప్రతిదానికి కళ్ళకి
ఆ కనపడకుండా డొప్పలు కట్టేసేది సక్రమమైన మార్గంతో వెళ్ళడం కోసం అంటే ఇంద్రియములకు లొంగి ఇంద్రియాలను అశ్వం కింద పోలుస్తారు. ఇంద్రియములకు వశుడైపోయి పరిగెత్తేవాడిని కొట్టడానికి మోహముద్గరం కావాలి. వాక్కు దుర్వినియోగం అయిపోతున్న మనుష్యుడి మీద మోహముద్గరం కావాలి. అంతేకాని ఆ మోహముద్గరం ఎవరో ఒక్కరి కోసమో 10 మంది కోసమో 100 మంది కోసమో అని మీరు నిర్వచనం చేస్తే అంతకన్నా దోషభూయిష్టమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, శంకర భగవత్పాదులు మూఢమతే అన్న మాట ఎందుకు ఎంచుకున్నారు? నేనంటాను, మూఢమతే అని ఆ శ్లోకంలో ఆయన పిలవకపోతే ఆయన సన్యాసమే అనవసరము అని నేనంటాను. శంకరాచార్య స్వామి వారి యొక్క సన్యాసము దేని చేత నిరూపింపబడినది? వారణాసి పట్టణంలో మూఢమతే అని పిలవడం వల్లనే ఆయన తన యొక్క సన్యాసాన్ని నిరూపించారు. అదేమిటండి, శంకరాచార్యుల వారి సన్యాసానికి ఆయన మూఢమతే అని పిలవడానికి ఏమిటి సంబంధం అని మీరు నన్ను అడగచ్చు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక ఇంట్లో గృహస్థుగా ఉన్నాను. నాకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. నా తల్లిగారు తండ్రి గారు ఉన్నారు అనుకోండి. శరీరంతో నా తల్లిగారు తండ్రి గారు కూడా నా ఇంట్లో ఉన్నారు. నేను నా తల్లికి తండ్రికి నమస్కరిస్తాను. నా బిడ్డలిద్దరూ నాకు నమస్కరించాలని కోరుకుంటాను. నేను మా తండ్రి గారు చెప్పిన మాట వింటాను, వారిని గౌరవిస్తాను. మా తండ్రి గారు నేను తప్పు త్రోవలో ఉంటే నన్ను వెంటనే మూఢుడా దిలేదా అని నాకు పాఠం చెప్తారు. నా బిడ్డలు అటువంటి తప్పు చేస్తే ప్రేమగా చూసే నేనే మూఢుడా అని నింద చేస్తాను. ఇప్పుడు మూఢుడా అని తండ్రి బిడ్డల్ని నింద చేయడం, మూఢుడా అని తన పెద్దల చేత అనిపించుకోవడం పరిణతియా కాదా? పరిణితియే. ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అలాగే ఉండాలి. శంకరాచార్య స్వామికి జ్ఞానభిక్ష పెట్టి, అంటే శంకరులకి జ్ఞానభిక్ష ఏమిటండి అని మీరు అడగచ్చు. కానీ శంకరాచార్య స్వామి వారు గోవిందపాదాచార్యుల వారిని అలాగే చూసుకున్నారు గురువుగా. కాబట్టి శంకరులకి జ్ఞానభిక్ష పెట్టినటువంటి గురువులు ఎవరున్నారో, వ్యాసుడి వంటి మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారికి శంకరాచార్య స్వామి వారి నమస్కారం. గృహస్థ తల్లిదండ్రులకి నమస్కారం చేసినట్టు. అందుకే వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు మాట అంటారు, గోవిందం పరమానందం మద్గురుం ప్రణతోస్మి నిత్యం అంటారు. ప్రణతోస్మి అహం, నేను నమస్కరించుచున్నాను. ఎవరికి? గోవిందం పరమానందం మద్గురుం, మా గురువు అయినటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందపాదులకు నేను నిత్యము నమస్కరించుచున్నాను. తన మీద గురు పరంపరకి నమస్కారం. తన కింద ఉన్నటువంటి శిష్యుల్ని, వాడెవడో వ్యాకరణ సూత్రాలు చదువుకుంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఏదో మన శిష్యులకైతే మనం చెప్పచ్చు, కానీ వాడెవరు నాకు తెలుసాయేమన్నా, నాకు ఎందుకు వచ్చిందండి ఆయన గొడవ అని శంకరాచార్య స్వామి వారు వెళ్ళిపోయారనుకోండి, దాని ఎందుకు పెద్ద దోషం ఉంది. ఏమిటో తెలుసా అండి? మీరు జగద్గురు సన్నిధానానికి వెళ్ళినప్పుడు చొక్కా బనీను తీసేస్తారు. చొక్కా బనీన్తో జగద్గురు సన్నిధానంలో దర్శనమివ్వరు. జయేంద్ర సరస్వతి స్వామిని కానీ చంద్రశేఖర పరమాచార్య స్వామిని కానీ దర్శనం చెయ్యాలనుకోండి, మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఎలా చొక్కా బనీను తీసేస్తారో అలాగే చొక్కా బనీను తీసేసి జగద్గురువుల యొక్క దర్శనం చెయ్యాలి. శివుడి దగ్గరికి వెళ్ళినా చొక్కా బనీను తీసేసి అంతరాలయంలోకి వెళ్ళాలి. కాబట్టి జగద్గురువుకు సదాశివునకు అభేదం మీరు పాటిస్తున్నారు. సదాశివుడు ఎప్పుడైనా లోకానికి ఏదైనా చెప్పవలసి వస్తే కొంతమందికే నేను ఇది చెప్తున్నానని ఎప్పుడు చెప్పడం, అందరినీ ఉద్ధరించడానికే చెప్తాడు. తనకున్న చిన్న కుటుంబాన్ని విడిచిపెట్టి లోకాన్నంతటినీ ఉద్ధరించడానికి జగద్గురు బిరుదాన్ని తాను స్వీకరించి లోకాన్ని ఉద్ధరించడం కోసమని సన్యాసం స్వీకరించినటువంటి శంకరులు తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి లోకానికి అంతటికీ పాఠం చెప్పకపోతే ఆయన సన్యాసం వ్యర్థమైపోతుంది. ఇంకెందుకు ఆ సన్యాసం? కాబట్టి అవకాశము దొరికినప్పుడు దాన్ని అడ్డుపెట్టి లోకానికి పాఠం చెప్పాలి జగద్గురు. కాబట్టి ఇప్పుడు అలా చెప్పడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన మామూలు లౌకికమైన గురువు కాదు, ఆయన సన్యాసము స్వీకరించిన జగద్గురువు. కాబట్టి ఇప్పుడు ఆయన సన్యాసం స్వీకరించారు కాబట్టి ఆయనకి లోకమంతా ఆయన కుటుంబం. ఇప్పుడు లోకాన్నంతటిని ఆయన రక్షించాలి. శంకరుల శరీరం ఆ రోజు నుండి ఇవాళ లేదు శంకరుల శరీరం, కానీ శంకరులు ఆనాడు చెప్పిన మోహముద్గలం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది. శంకరుల చేతి కొరడాగా శబ్దస్వరూపంతో మోహముద్గలం ఉండిపోయింది. ఆ రోజు శంకరాచార్య స్వామి నాకు ఎందుకు లేదు ఇంతోటి, ఎందుకు వచ్చింది నాకు, ఎలా పోతే అలా పోయాడని శంకరాచార్య వారు నా శిష్యులకైతే చెప్తారని వెళ్ళిపోయారనుకోండి, ఇవాళ మీకు ఈ మోహముద్గలం అంది ఉండి ఉండేదా? అందదు.
సన్యాసమును సార్థకము చేసుకున్నవాడు అంటే లోకములకంతటికీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ పాఠం చెప్పవలసి వస్తే ఆ పాఠాన్ని చెప్పి లోకాన్ని తన కుటుంబంగా చూసి లోకోద్ధరణ చెయ్యాలనుకున్నవాడు మాత్రమే జగద్గురు. తప్ప స్వార్థంతో ఆలోచించి నా శిష్యులకైతే చెప్తాను, వీళ్ళైతే నాకెందుకని వెళ్ళిపోయినటువంటి వాడు సన్యాసం స్వీకరించిన వాడు ఎందుకు అవుతాడు? కొంతమందికి అయితేనే చెప్తాం, కొంతమందికి అయితేనే చెప్పమంటే ఇంకా సన్యాసం ఎందుకు అవుతుంది? కాబట్టి శంకరాచార్య స్వామి వారి సన్యాసము నిరూపింపబడినటువంటి స్థితి భజగోవిందమనబడేటటువంటి మోహముద్గరము ప్రస్తావన చేయబడినటువంటి సన్నివేశం. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు నా బిడ్డడు ఓ చిన్న తప్పు చేశాడనుకోండి, ఎరా అలా చేయకూడదంటారు. నా బిడ్డడు చాలా ప్రమాదకరమైనటువంటి తప్పు చేసేస్తున్నాడు అనుకోండి, నేనేదో మేడ మీదకి వెళ్ళి ఆ తువ్వాలు ఆరేసుకుందామని మేడెక్కాను. నేను మేడెక్కేటప్పటికీ నా కొడుకు ఏదో టీవీలో చూసి ఏదో స్పైడర్ మ్యాన్ దూకినట్టుగా మేడ నుంచి కిందకి దూకేద్దామని నేను ఒకసారి చూశాను అలాంటి సన్నివేశం. అందుకని ఉదాహరణ చెప్తున్నాను. వెనకాతలో తువ్వాలు కట్టుకుని స్పైడర్ మ్యాన్ దూకినప్పుడు ఎలా ఎగురుతుందో అలా ఎగురుతుంది అన్న ఉద్దేశ్యంతో పిట్టగోడెక్కి దూకడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి. అప్పుడు నేను ఒరే నాయన అలా దూకకూడదురా, అది తప్పురా నాన్న ఇగో అంటానా? అనను. ఏమంటాను? ఓరి మూఢుగా బుద్ధుందా లేదంటే పిట్టగోడెక్కి దూకుతున్నా దిగదొరకని అంటాను. ఎందుకంత కోపం నేను ప్రకటించాలి? నేను ఆ కోప ప్రకటన చెయ్యకపోతే అక్కడ రక్షణ లేదు. నా వాణి వాడిని ఇంకా ఆలోచించుకునే అవకాశం ఇవ్వకూడదు. ఉత్తర క్షణం వాడు ఆ మాట పాటించేటట్టు ఉండాలి. ఎందుకంత తొందర శంకరాచార్యుల వారికి అయిపోతుంది, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు, ఇంక చేసే అనుష్ఠానం లేదు, ఇప్పటికీ వదిలిపెట్టలేదమ్మో, ఇంకా డబ్బు సంపాదిద్దామని వ్యాలే, ఇంకా ఏదో చేసేద్దామని తాపత్రయమే. ఎందుకు నేర్చుకున్నావు ఇంకా వ్యాకరణం? ఆ వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైనా ఆలోచించావా? ఆ వ్యాకరణ సూత్రాలు పరమశివుడి యొక్క ఢమరకలోంచి వచ్చిన మహేశ్వర సూత్రములు. అటువంటి దాన్ని మహాభాష్యమని పిలిచింది మహానుభావుడు పతంజలి చేస్తే. అటువంటి వ్యాకరణం నేర్చుకుని నేను ఆ శబ్దము యొక్క ఆద్యస్థానమును పట్టుకుని తరించాలన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదు. ఈ వయస్సులో కూడా ఇంకా ఉనికిపోతూ ఇంకా మృత్యువుకి సన్నిహితం అయిపోతూ కూడా ఇవి అమృతులకు డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నావా? మూఢమతే. ఈ మాట శంకరుడు అనకపోతే వాడు ఉద్ధరింపబడ్డాడు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎవరినైనా జగద్గురువులు అలా పిలవకపోతే ఉద్ధరింపబడరు. కాబట్టి ఉత్తర క్షణం వారిని రక్షించాలంటే మూఢమతే తప్పదు. మామూలుగా హాస్పిటల్కి జలుబు దగ్గు వచ్చి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వెళ్ళి ఓపీ టికెట్ రాయించుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అంటారు. ఎవరో ఒక ఆయనకి గుండెపోటు వచ్చేసి ఎగూపిరి వచ్చేసింది అనుకోండి, ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓపీ టికెట్ రాయించుకొని రండి అంటారంటే ముందు గబగబా స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఎవరిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి తీసుకెళ్లాలో, ఎవరిని ఓపీ టికెట్ ఇచ్చి బెంచీ మీద కూర్చోబెట్టి ఒక గంట పోయాక చూడొచ్చో తెలుసున్నవాడు వైద్యుడు. నీ తొందర కాదు అక్కడ. వైద్యుడికి తెలుసు ఎవరిని ఎంతసేపు కూర్చోబెట్టి చేయాలో, ఎవరి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి వైద్యం చేయాలో. అలా చెయ్యడంలో నిర్ణయం తప్పు చేశారనుకోండి, అప్పుడు వైద్యుడి తప్పు, రోగి తప్పు కాదు. నాకు గుండెపోటండి కాబట్టి నేను ఎక్కువసేపు ఉండనండి, నన్ను ముందు చూడండి అని పేషెంట్ చెప్పాలా, డాక్టర్ పరిగెత్తాలా? డాక్టర్ పరిగెత్తాలి. అప్పుడు పేషెంట్ కాదు. కర్తవ్యం ఎవరిది? డాక్టర్ది. ఇప్పుడు డాక్టర్ అలా పరిగెత్తకపోతే పేషెంట్ తప్ప డాక్టర్ తప్ప? కర్తవ్యమునందు లోపము డాక్టర్ది. వయస్సు అయిపోతున్నా ఇటువంటి మంచి స్థితిలో ఉన్నా, వ్యాకరణము నేర్చుకున్నా, వాక్కున్నా, మనుష్య జన్మనెత్తినా వాక్కు ఉపయోగపడకుండా పాడు చేసుకుంటున్న వాణ్ణి మూఢమతే అని పిలవకపోతే లోకమునకు ఉన్న అవిద్య అన్న అనారోగ్యాన్ని బాగు చేయగలిగినటువంటి వైద్యుడై తన కర్తవ్యమునందు లోపము చేసిన వారు జగద్గురువులవుతారు. కాబట్టి ఇప్పుడు ఆయన పిలవచ్చా పిలవకూడదా? ఏం తప్పు? తండ్రి బిడ్డలంటే తప్పు లేదా? నేను తువ్వాలు ఆరేసుకోవడానికి వెళ్ళి మా అబ్బాయి దూకుతుంటే మూఢుడా అని పిలిస్తే తప్పు లేదా? డాక్టర్ గారు తప్పు చేస్తే, డాక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టకపోతే డాక్టర్ గారు తప్పు అవుతుందా? అటువంటప్పుడు జగద్గురువులైనటువంటి శంకరాచార్య స్వామి వారు మూఢమతే అని పిలిస్తే మీరు నేను సంతోషించాలా? మీరు నేను మూఢమతే అని పిలిచారా, మూర్ఖమనే అని పిలిచారా? మూఢానత్సా మూర్ఖానత్సా, ఇది ఫూల్ అవుతుందా, ఇడియట్ అవుతుందా? దీని మీద మీరు తర్కం చేస్తారా? అలా తర్కం చేసిన నాడు మీరు శాంకరవాణ్యమునందు ఆ శ్లోక ప్రయోజనాన్ని మీరు ఏమందుకుంటున్నారు? మీకు అక్కర్లేదనమాట ఆ శ్లోక ప్రయోజనం. మూఢమతే అని పిలిపించుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళ పట్ల అది మోహముద్గరము. అంటే మోహముద్గరాన్ని వినే ముందు నేనే స్థితిలో ఉన్నాను పరిశీలన చేసుకోవాలి.
ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు, ఇచ్చినా నేను ఎంతసేపు మౌనంగా ఉంటుంటాను, నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటాను, నేను మాట్లాడిన మాటల్లో లొల్లి మాటలు ఎన్నుంటాయి, భగవత్ సంబంధమైన మాటలు ఎన్నుంటాయి, నేను ఈశ్వరానుభవాన్ని జీవితంలో ఇన్ని మాటలు పొందాను, నేను పూజ చేస్తుండగా నా కన్నుల వెంట నీరు కారిన సందర్భాలు ఇన్ని, నాకు రోమాంచితమైన సందర్భములు ఇన్ని, నాకు ఎంతమంది పెద్దల దగ్గర కూర్చుని నేను మంచి మంచి విషయాలు విన్నాను, విన్నప్పుడు నేను పొందిన ఆనందమేమి, నేను ఎన్ని సందర్భాల్లో నా బిడ్డలతో ఆ ఆనందం పంచుకున్నాను, కాబట్టి నా వాక్కు జీవితంలో ఇన్ని మాటలు సద్వినియోగమైంది, ఈ వాక్కు ఇన్ని మాటలు దుర్వినియోగమైంది. ఈశ్వరుడిచ్చినటువంటి వాక్కు దుర్వినియోగమైపోయినటువంటి రాశి ఎక్కువ, నేను సద్వినియోగం చేసిన రాశి ఎక్కువ. మీరు ఖాతాలో పెట్టి చూసుకుంటే, నా బోటివాడి విషయంలో చెప్తున్నాను, మీ బోంట్ల గురించి నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా వాక్కు దుర్వినియోగమైపోయినటువంటి రాశి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాడిని ఉద్ధరించడానికి, నాన్న బాబు అలా ఉండకూడదు నాన్న అంటే తొందరగా తలకెక్కుతుందా? ఇప్పటికే చాలా కాలం వెళ్ళిపోయింది, జీవితమా పశ్చిమ దిశ వైపుకి ప్రయాణం అయిపోతోంది. మూఢమతే అని పిలిస్తే ఉలిక్కి పడి వింటాడు, ఏమైంది నా ఎందు తప్పని. సరి అయినటువంటి ప్రాజ్ఞత ఉన్నవాడైతే శంకరాచార్య స్వామి వారి చేత మూఢమతిని పిలిపించుకోవడానికి కావలసిన సమస్త అర్హతలు నా యందున్నవే అని మీరు అనుకుంటే, కొన్ని శ్లోకాలు దాటిన తర్వాత శంకరాచార్య స్వామి వారి చేత భ్రాత, తమ్ముడా, సోదరుడా అని కూడా మీరు పిలిపించుకుంటారు. నేను మూఢమతే అని పిలిపించుకోవడానికి నాకు ఆభిజాత్యం అడ్డొస్తుంది అంటే, ఇంకా జగద్గురువులైనటువంటి శంకరాచార్య స్వామి వారు ప్రయోగించినటువంటి మోహముద్గరం వాడి మీద పనిచేయకపోతే వాడు హీనోపాధిలోకి వెళ్ళిపోవడం తప్ప వాడిని రక్షించగలిగినది లోకమునందు ఉండదు. కాబట్టి చూడండి, నోరు విప్పితే సాధువచనం తప్ప ఇంకొకటి మాట్లాడనటువంటి వ్యక్తి ఎప్పుడైనా తన జీవితంలో కొంచెం కాఠిన్యముతో కూడిన వాక్కు పలికాడనుకోండి, ఏదో ఉందన్నమాట, మీరు పరిశీలన చేయవలసినటువంటి విషయం. కాబట్టి శాస్త్రంలో శంకరాచార్య స్వామి వారి సాహిత్యం ఒక పక్కనుంటే, ఇవాళ లోకంలో సంగీతంలో కూడా విడిపోయినటువంటిది ఏదైనా ఉంది అంటే మోహముద్గరమే. ఆఖరికి ఏ స్థాయిని పనిచేసిందంటే మోహముద్గరం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని పల్లవైపోయి కూర్చుంది. ఆయన అలా సంగీతం చేద్దామని ఆయన ఏం అనలేదు. ఎక్స్టెంపోర్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, అలా ఇంత ఎక్స్టెంపోర్గా మాట్లాడినా తన ఆచార్య స్థితి ఎంత ఆయన నిలబడ్డారు. ఇది శాంకర ప్రజ్ఞ, ఇది జగద్గురువుల ప్రజ్ఞ అంటే. అలా మాట్లాడుతున్న శంకరాచార్య స్వామి వారి యొక్క శ్లోకం ఆయన ప్రమేయం లేకుండా ఒక అద్భుతమైనటువంటి కీర్తన అయిపోయింది. వాల్మీకి మహర్షి మొదట చెప్పినటువంటిది సంగీతానికి కట్టుబడి శ్రీరామాయణం వచ్చినట్టు వచ్చి, ఇవాళ ఎన్నో చోట్ల పల్లవిగా భజగోవింద శ్లోకాన్ని పాడి క్షణాల కింద మిగిలిన శ్లోకాలు పాడుతూ మళ్ళీ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, శంకరాచార్య స్వామి వారు భజ గోవిందం అన్న మాట యందు నేనైతే అంటానో, గోవింద శబ్దము చేత శివుడు ప్రతిపాదింపబడ్డాడని నేను అంటాను. మీకేం అభ్యంతరం? మీకేమైనా అభ్యంతరం ఉందా? గౌహు అంటే వాక్కు, వింద లభింపచేసినవాడు, తన వాగ్రూపమై మాహేశ్వర సూత్రములను వ్యాకరణమును లోకమునకు ప్రవర్తింపచేసినవాడు, బోధ చేయించినవాడు, వ్యాకరణ మంటపములున్నవాడు శంకరుడే. కాబట్టి ఇప్పుడు నీవు శివుడలోంచి వచ్చి శివుడిలోకి వెళ్ళిపోతున్నావు. ఈ మధ్య ఉన్న కాలంలో నువ్వు శివుడి గురించినటువంటి ఆలోచన లేకుండా వెళ్ళిపోవడం, శివం అంటే మంగళం, పరమ మంగళప్రదమైనటువంటి పరబ్రహ్మములోకి వెళ్ళడానికి కావలసినటువంటి సమస్త సంభావనలతో కూడినటువంటి జన్మగా మనుష్య జన్మలోకి వచ్చావు. కానీ అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఒక కొత్త దిశను తీసుకుని పతనం వైపుకు వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు శివస్మరణ లోపల చేస్తూ అరే వ్యాకరణ సూత్రాలు చదువుతున్నాడు. ఈ వ్యాకరణ సూత్రాలు మొట్టమొదట శివుడి ఢమరుకలోంచి వచ్చాయి. ఈ దర్శనం పాణిని చేసినట్టు ఇతను కూడా చేసి ఉంటే ఇతను స్వయంగా వారణాసి యందు నిలబడి ఉన్నాడు. వారణాసి మొత్తం ఒక శివాలయమే.